హెచ్పివి టీకా ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా మా మేడం గారికి, జిల్లా కలెక్టర్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అందరికీ కూడా ముందుగా కలెక్టర్ మేడం గారికి పుష్పగుచ్చం ద్వారా నర్సింగ్ సూపరింటెండెంట్ అయినటువంటి చంద్రకళ గారిని, డిఎన్ఎల్ డాక్టర్ రాజేశ్వరి మేడం గారిని ట్రీట్ చేయాల్సిందిగా. మహిళలందరినీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన జిల్లాలో మనకు గవర్నమెంట్ ఏదైతే ఉద్దేశించినట్టుగా మనకి కారణంగా సర్వైకల్ క్యాన్సర్ నివారణకి మన రక్షణ కవచంగా ఉన్నటువంటి వ్యాక్సినేషన్ ని ఇప్పటివరకు ప్రైవేట్లోనే అందుబాటులో ఉంది. మనకు గవర్నమెంట్ లో మొదటిసారిగా మనకు ఉచితంగా అందిస్తున్నారు. సో దీనికి మనం 14 చిన్నారులను మనం గుర్తించడం జరిగినది. ఇందులో 12,363 మంది పిల్లలను గుర్తించిన జిల్లాలో ఈ వ్యాక్సినేషన్ ఈ రోజు మొదలుకొని ప్రతిరోజు కూడా మనకు జీజీఎస్ లో, అలాగే కొన్ని సిఎస్సీలలో డిష్పల్లి, దర్పల్లి, నవీపేట్, వర్ణి, తర్వాత గోడ్దాడ్, బాల్కోడ, ఆర్మూర్ ఇలాంటి ప్లేస్లలో మనము డైలీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరందరూ ఇది గుర్తుంచుకొని మీ ఫ్రెండ్స్ కి, తర్వాత మీ రిలేటివ్స్ కూడా తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో March 7, 2011 నుంచి March 8, 2012 మధ్యలో పుట్టిన పిల్లలకు మాత్రము ఇప్పుడు మనం ఇస్తున్నాము మొదటి విడతగా. తర్వాత కొద్దిగా జ్వరం కానీ వచ్చే అలసట కానీ ఉండే అవకాశం ఉంది. అది కూడా వీక్గా ఉన్నందువల్ల, ఎందుకంటే మన పిల్లలందరూ కూడా కొంత అనీమియా కానీ, న్యూట్రిషన్ డెఫిషియన్సీ కానీ అట్లాంటి ఇబ్బందులతో ఉన్నారు. ఎందుకంటే స్కూల్ టైమింగ్స్ ఆనందంగా ఉన్నాయి. పొద్దున్నే పరిగెడతారు, తినకుండా పరిగెడతారు. తర్వాత న్యూట్రిషన్ అనేది మనకు తిన్నది జీర్ణం అవ్వాలి, సరిగ్గా పోషకాలు అన్నీ అందాలి అంటే మన హ్యాండ్ హైజీన్ అనేది సరిగ్గా ఉండాలి. చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మాత్రమే భోజనం నోటికి తీసుకునే వస్తువైనా మనం ఉండాలి, తినాలి. అట్లాగే తీసుకునే వాటర్ అయితేనేమి, భోజనం అయితేనేమి సరిగ్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. సో వీక్నెస్ వల్ల ఏమైనా సింప్టమ్స్ అనేవి ఎక్కువ కనిపించవచ్చు. దాని కూడా భయపడాల్సిన ఏం లేదు. సింపుల్ గా ఒక పారాసిటమాల్ టాబ్లెట్ మనము తీసుకుంటే కూడా సరిపోతుంది. సో ఇవైతే మన పిల్లలు ఎవరైతే ఆశాస్ తీసుకొని వచ్చినారో, ఏజెంట్స్ తీసుకొని వచ్చినారో వాళ్ళందరూ కూడా ఫర్దర్ గా ఫాలో అప్ లో ఉండాలి. వ్యాక్సినేషన్ తర్వాత కూడా మనం 1 గంట వరకు ఇక్కడే మనము ఉంచుకొని అబ్జర్వేషన్ చేస్తాము. దాని తర్వాత కూడా మీకు ఇబ్బందులు ఉంటే కూడా మన స్టాఫ్, హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ మీరు కాంటాక్ట్ చేయవచ్చు. మళ్ళీ ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనం డైరెక్ట్ హాస్పిటల్ కూడా రావచ్చు. ఈ విషయంగా తెలియజేస్తున్నాను. సో ఈరోజు మనకి వ్యాక్సినేషన్ సమయంలో ప్రోగ్రామ్ బాగా ఉందా, ఈరోజు హెచ్పివి వ్యాక్సిన్ అన్నది ప్రొఫెషన్స్ ఇస్తామంటే ఇవ్వడం జరుగుతుంది కదా. సో హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. దీని నివారణ ఏంటంటే మనకి సర్వైకల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్, బర్బల్ క్యాన్సర్, వెజనల్ క్యాన్సర్, అలాగే జెంటల్ రాట్స్ కూడా వస్తాయి కింద. సో ఏంటంటే క్యాన్సర్ ఆల్మోస్ట్ 70% సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుంది, 90% జెంటల్ రాట్స్ తగ్గిస్తుంది కింద. సో ఇంపార్టెంట్ స్టెయిన్స్ 16, 18. ఇప్పుడు మనకి ఇచ్చేది వ్యాక్సిన్ 4. ఇది 4 ఇంపార్టెంట్ స్టెయిన్స్ ని కవర్ చేస్తుంది. 6, 11, 16, 18 4 స్టెయిన్స్ లో మనకి ప్రివెంట్ చేస్తుంది. దీనివల్ల ఆల్మోస్ట్ సర్వైకల్ క్యాన్సర్ రిపోర్ట్ 70% రిడక్షన్ ఉంటుంది కింద. సో బెనిఫిషియస్ 14-15 years ఏజ్ గ్రూప్ వల్ల గవర్నమెంట్ ప్రోగ్రామ్ మనం బయట మనకి ప్రైవేట్ ఐఐటి నామ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. గవర్నమెంట్ ప్రోగ్రామ్ మాత్రం ఏంటంటే మనం సింగిల్ డోసెస్ ఇస్తున్నాము, 0.5 ml ఇంట్రామస్టర్ ఇస్తామన్నా. సో దీనికి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొద్ది మందిలో ఏంటంటే లోపల కొంచెం స్వెల్లింగ్, ప్రెగ్నెన్సీ, లోపల కొంచెం పెయిన్ ఉండొచ్చు. దానికి మేడం గారు చెప్పినట్టు పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక కొంతమంది ఏంటంటే మల్టీగేట్ అనిపించవచ్చు. సో ఒక వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఒక 1 hour అకామిడేషన్ ఉంటే దయచేసి ఇంకోకుండా ఉండండి. ఒక 1 hour కూర్చోండి. ఇంకా కంప్లైంట్స్ ప్రాబ్లమ్స్ అనిపిస్తే మీ డాక్టర్స్ ఉంటారు, ఇమీడియట్గా స్టాఫ్ అలర్ట్ చేయండి. వాళ్ళ అవసరమైన నెసరీ ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తారు. సరే మొదటి కానీ ప్రోగ్రామ్ కానీ వచ్చుకోవాలి, పేరెంట్ కూడా కన్సల్ట్ ఇవ్వాలి. సో ఈ ప్రోగ్రామ్ మనకి జీవించడం 30 days మనకి వ్యాక్సినేషన్ వేస్తారు. సో బెనిఫిషియస్ అంటే అవకాశం ఉపయోగించుకుని ఉపయోగించవలసి పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. సండే కూడా ఒకటే హాలిడే కూడా వదిలేసి బయటికి రావడం తెలుసు కదా.
ప్రమాదకారి వ్యాధిగా రూపొందింది. ఎందుకంటే దానికి ఎలాంటివి మనం ప్రికాషన్స్ తీసుకోలేదు. అది మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, దానికి సంబంధించిన వ్యాక్సినేషన్ కావచ్చు. వ్యాక్సినేషన్స్ కూడా చాలా మంది చనిపోయిన తర్వాత దాని వ్యాక్సినేషన్ మనకి అందుబాటులో వచ్చింది. సో ఇది ఒక మీరు అంటే ప్రివెంటివ్ మెడిసిన్ కింద మనం తీసుకోవాలి. పిల్లల కంటే నేను పేరెంట్స్తో కోరేది ఏంటంటే మనం చికిత్స పొందడానికి చాలా ఇబ్బంది పడతాము. చిన్న చిన్న వ్యక్తులను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడం, ఎందుకంటే వాళ్ళకి ఎంత తెలివి ఉండదు. తర్వాత వాళ్ళ పేరులో ఉంటే వాళ్ళ బాధలో ఉంటే మనకి డబ్బులు బాగా అవుతుంది. సో దాన్ని ఆ పరిస్థితి రాకుండా చూడడానికి ఈ వ్యాక్సిన్ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడతామని వైద్య శాఖకి అభినందనలు ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన జిల్లాలో ఆల్మోస్ట్ 6-7 సెంటర్స్లో మన జీపీహెచ్తో పాటు ప్రతిరోజు మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. సో నేను ప్రతి ఒక్క పేరెంట్స్తో కోరుతున్నాను, దయచేసి మీ ఆడపిల్లలను తీసుకోవాలండి. ఇది చాలా చాలా ఉపయోగకారి వ్యాక్సిన్. ఎందుకంటే మళ్ళీ మనం ఎప్పుడైతే ఇంకా పెద్ద వయసు అడాలసెంట్ ఏజ్ చేరుకుంటాము, రకరకాల వయసు ప్రతి ఒక్క మనిషి 80% ఆఫ్ వాళ్ళు దీంతో ఎఫెక్ట్ అవుతారు. కానీ వాళ్ళ ఇమ్యూనిటీ బట్టి వాళ్ళకి తెలియదు. ఇమ్యూనిటీ బట్టి ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ అయితే సో ఆసుపత్రి చుట్టూ చికిత్స కోసం తిరగడం కంటే వ్యాక్సినేషన్ కోసం ఒక అర్ధగంట ఒక హాఫ్ డే కేటాయించడం బెటర్. దీంతో పాటు పిల్లలతో కూడా కోరేది ఏంటంటే ఆఫ్టర్ యూ టేక్ యువర్ ఇంజెక్షన్ యువర్ డోస్ దయచేసి వాటర్ తాగుతూ ఉండండి. కోకోనట్ వాటర్ తీసుకోండి. ఇది మిర్చి పిజ్జా మ్యాగీ కొంచెం ఆపండి. మీ అందరికీ ఇష్టం, నాకు కూడా ఇష్టం. సో కొంచెం ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోండి. తెలుసు కదా. సో ఎంత ప్రమాదకారి వ్యాధిగా రూపొందింది. ఎందుకంటే దానికి ఎలాంటివి మనం ప్రికాషన్స్ తీసుకోలేదు. అది మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, దానికి సంబంధించిన వ్యాక్సినేషన్ కావచ్చు. వ్యాక్సినేషన్స్ కూడా చాలా మంది చనిపోయిన తర్వాత దాని వ్యాక్సినేషన్ మనకి అందుబాటులో వచ్చింది. సో ఇది ఒక మీరు అంటే ప్రివెంటివ్ మెడిసిన్ కింద మనం తీసుకోవాలి. పిల్లల కంటే నేను పేరెంట్స్తో కోరేది ఏంటంటే మనం చికిత్స పొందడానికి చాలా ఇబ్బంది పడతాము. చిన్న చిన్న వ్యక్తులను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడం, ఎందుకంటే వాళ్ళకి ఎంత తెలివి ఉండదు. తర్వాత వాళ్ళ పేరులో ఉంటే వాళ్ళ బాధలో ఉంటే మనకి డబ్బులు బాగా అవుతుంది. సో దాన్ని ఆ పరిస్థితి రాకుండా చూడడానికి ఈ వ్యాక్సిన్ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడతామని వైద్య శాఖకి అభినందనలు ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన జిల్లాలో ఆల్మోస్ట్ 6-7 సెంటర్స్లో మన జీపీహెచ్తో పాటు ప్రతిరోజు మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. సో నేను ప్రతి ఒక్క పేరెంట్స్తో కోరుతున్నాను, దయచేసి మీ ఆడపిల్లలను తీసుకోవాలండి. ఇది చాలా చాలా ఉపయోగకారి వ్యాక్సిన్. ఎందుకంటే మళ్ళీ మనం ఎప్పుడైతే ఇంకా పెద్ద వయసు అడాలసెంట్ ఏజ్ చేరుకుంటాము, రకరకాల వయసు ప్రతి ఒక్క మనిషి 80% ఆఫ్ వాళ్ళు దీంతో ఎఫెక్ట్ అవుతారు. కానీ వాళ్ళ ఇమ్యూనిటీ బట్టి వాళ్ళకి తెలియదు. ఇమ్యూనిటీ బట్టి ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ అయితే సో ఆసుపత్రి చుట్టూ చికిత్స కోసం తిరగడం కంటే వ్యాక్సినేషన్ కోసం ఒక అర్ధగంట ఒక హాఫ్ డే కేటాయించడం బెటర్. దీంతో పాటు పిల్లలతో కూడా కోరేది ఏంటంటే ఆఫ్టర్ యూ టేక్ యువర్ ఇంజెక్షన్ యువర్ డోస్ దయచేసి వాటర్ తాగుతూ ఉండండి. కోకోనట్ వాటర్ తీసుకోండి. ఇది మిర్చి పిజ్జా మ్యాగీ కొంచెం ఆపండి. మీ అందరికీ ఇష్టం, నాకు కూడా ఇష్టం. సో కొంచెం ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోండి. యాక్చువల్లీ ఇండియాలో ఎవరో
ఇన్వెస్టిగేట్ మనకి ఇండియాలో తయారవుతాయి ఎక్కడ బ్రాంచెస్ కంపెనీ వాళ్ళు మల్టీనేషనల్ అవుట్ సైడ్ అయితే 4 స్టైల్స్ 9 స్టైల్స్ అవుతుంటారు మన గవర్నమెంట్ 4 స్టైల్స్ కావాలి